Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. ఇవాళ నేను మా మమ్మీ కలిసి షాపింగ్కి వెళ్ళబోతున్నాం. సో మా మమ్మీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది, చూసుంటే ఇట్లా 3 లైన్స్ది ఒక చైన్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అది అందరికీ మీకు నచ్చింది. సో గిఫ్ట్ అంటే మా మమ్మీ పర్సనల్గా షాపింగ్కి వెళ్ళి తీసుకొని వస్తే నాకు నచ్చదు, ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మా మమ్మీది. నేను నాకు ఇష్టమని నేనే చూస్ చేసుకుంటా, నాకు ఇష్టమైంది. రీసెంట్గా తీసుకున్న బ్లాక్ బీట్స్ అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో నన్ను ఎవరు కలిసినా సరే మీ బ్లాక్ బీట్స్ బాగుంది అని చెప్తున్నారు కూడా, అంత బాగా నచ్చింది మీ అందరికి. అది ఓన్లీ డ్రెస్సెసే కాకుండా ఈ జ్యువెలరీ థింగ్స్ కూడా మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో నేను ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. మా మమ్మీ పెద్ద గిఫ్ట్, నాకేం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ మా మమ్మీ అంతలా అడుగుతున్నందుకు కూడా నేను ఓకే అని యాక్సెప్ట్ చేయాలి కదా, నాకు అలా గుర్తుగా ఉండిపోతుంది ఎప్పటికైనా. అంటే ఈ ఇయర్ ఈ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, ఈ ఇయర్ ఈ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది అనేసి. బర్త్డే ఇంకా 2 డేస్లో ఉంది, సో నేను బర్త్డే వ్లాగ్ కూడా డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గోల్డ్ షాపింగ్ అయిపోయాక దాని తర్వాత వెస్ట్ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. సో చాలామంది అంటే నా నార్మల్ రెగ్యులర్ వేర్ కలెక్షన్ కూడా అడుగుతుంటారు. నేను ఎక్కువ వెస్ట్ సైడ్లో ఎట్లా షాపింగ్ చేస్తే అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వెస్ట్ సైడే ఎందుకు అంటున్నానంటే బర్త్డే మంత్ ఆఫర్ ఉంటుంది కదా, ఇంకా నేను అది రెడీమ్ చేసుకోలేదన్నమాట ఆఫర్. సో నా బర్త్డేకి ఆ ఆఫర్ రెడీమ్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మా సాయి బర్త్డే, దానికి కూడా నేనే యూస్ చేసుకుంటా. రెగ్యులర్గా నేను టీషర్ట్స్ కానీ నైట్ వేర్ కానీ తీసుకునేది అయితే గో టు స్టోర్ అనమాట వెస్ట్ సైడ్. సో ఎక్కువగా అక్కడే తీసుకుంటా. నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటా బ్యాగ్స్ కానీ జ్యువెలరీ కానీ, సో ఈ వీడియోలో చూస్తారనమాట. ఇప్పుడైతే స్కిన్ కేర్ అప్లై చేసుకొని రెడీ అయిపోదాం. అయితే కొరియన్ స్కిన్స్కి వాళ్ళ స్కిన్ టోన్కి చాలా ఆబ్సెస్డ్ అయి ఉన్నాను. లుక్ ఎట్ దర్ ఫేస్. ఈ కే డ్రామాస్ చూసి వాళ్ళ స్కిన్ టోన్ అంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు వాళ్ళ స్కిన్ చాలా గ్లాసీ లుక్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు మెయింటైన్ చేసే ఫుడ్ ఇంకా వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ బట్టి వాళ్ళ స్కిన్ అలా అంత గ్లాసీ లుక్ వస్తుంది. అండ్ ఆల్సో వీ నో కొరియన్ ప్రోడక్ట్స్ అనగానే టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పేసి చాలామంది కొరియన్ డిఐవైస్ ట్రై చేస్తూ ఉంటారు. అంటే కుకుంబర్, రైస్ వాటర్, ఇంకా చాలా అంటే చాలా కొరియన్ డిఐవైసే ట్రై చేస్తారు ఫేస్కి అయితే. సో అవన్నీ అయితే నాకు వర్కౌట్ అవుతాయని అస్సలు నమ్మకం ఉండదు. వర్కౌట్ అవ్వవు. అవన్నీ డిఐవైస్ లానే ఉంటాయి, ఫేస్లో ఎలాంటి రిజల్ట్ అయితే రాదు. సో నాకేమనిపిస్తుంది అంటే పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేయడమే చాలా బెస్ట్ మన స్కిన్కి అయితే. అలా గ్లాస్ స్కిన్ అచీవ్ చేయాలి అనుకుంటే ఇంకా కొరియన్ ప్రోడక్ట్స్ అనగానే టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అని అనుకోకండి. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 179 రూపీస్ అనమాట. ఇప్పుడు నేను సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను, ఫేస్ వాష్ అండ్ సీరమ్ అండ్ మాయిశ్చరైజర్. లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఫేస్ క్లెన్స్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్యూర్ ఆరిజిన్ నుంచి కొరియన్ వైటమిన్ సి ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. ఇది ఫేస్ ని డీప్ క్లెన్స్ చేస్తుంది. ఇంకా ఇందులో మైక్రో బీడ్స్ కూడా ఉన్నాయి. మన ఫేస్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఇంకా డల్నెస్ రిమూవ్ చేస్తుంది. వెట్ ఫేస్ పైన ఇట్లా అప్లై చేసుకోవాలి. మన స్కిన్కి డీప్ క్లెన్స్ చేస్తుంది. ఇందులో ఇట్లా పార్టికల్స్ ఉన్నాయన్నమాట, స్క్రబ్ లాంటి పార్టికల్స్ ఉన్నాయి. స్క్రబ్ టైప్ క్లెన్జర్ సిస్టమ్. దే డెఫినెట్లీ గోనా లవ్ దిస్. అండ్ మన స్కిన్లో ఉన్న డల్నెస్ పోతుంది, ఇంకా డార్క్ స్పాట్స్ కూడా మంచిగా రెడ్యూస్ అవుతాయి. ఈ సమ్మర్లో దిస్ ఇస్ ది బెస్ట్ క్లెన్జర్, ఎందుకంటే మీరు ఇట్లా యూస్ చేస్తుంటేనే ఇట్లా కూలింగ్నెస్ వస్తుంది అనమాట. ఏదో ఏసీ కింద కూర్చున్నంత కూలింగ్నెస్ ఉంటుంది. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు, డర్మటాలజికలీ టెస్టెడ్. సో సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్స్, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. సో ఇట్స్ టైమ్ టు వాష్ మై ఫేస్ వాష్ అయితే అయిపోయింది. స్కిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ చూస్తున్నారు కదా. ఎవరికైనా బడ్జెట్లో కొరియన్ ప్రోడక్ట్స్ వాడాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద గో టు ప్రోడక్ట్ అనమాట, ప్యూర్ ఆరిజిన్. చాలా మందికి వైటమిన్ సి యూస్ చేయడం ఇష్టం ఉంటుంది, సో స్కిన్లో బ్రైట్నెస్ వస్తుంది కాబట్టి. ఫేస్ వాష్ అయితే అయిపోయింది. ఇక్కడైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ గ్లో చూస్తున్నారు కదా. ఫేస్ వాష్ చేసుకోగానే స్కిన్ అంతా చాలా మంచిగా కనిపిస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ స్కిన్లో బ్రైట్నెస్ చూస్తున్నారా, ఫేస్ వాష్ చేసుకోకముందు చేసుకున్నాక బ్రైట్నెస్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఇట్లా మంచిగా క్లెన్స్ చేసుకున్న ఫేస్ పైన సీరం అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను ప్యూర్ ఆరిజిన్ నుంచి కొరియన్ వైటమిన్ సి ఫేస్ సీరం యూస్ చేస్తున్నాను. ఈ సీరంలో 20x యూస్ లెమన్ ఉంది. డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అయ్యి స్కిన్ ఈవెన్ టోన్ లో అవుతుంది. విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అయితే చాలా రెడ్యూస్ అవుతాయి. ఇలా జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో వైటమిన్ సి మన ఫేస్లో బ్రైట్నెస్ తీసుకొని రావడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరికైనా డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్ళు, ఇంకా ఫేస్లో డల్నెస్ ఉన్నవాళ్ళు, ఇంకా స్కిన్ బ్రైటన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది డెఫినెట్గా యూస్ చేయండి. ఈజీగా స్కిన్ పైన అబ్జర్వ్ అయిపోతుంది, అసలు గ్రీజీగా ఉండదు. ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది చూడండి.
సీరం మొత్తం మన ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత సన్ స్క్రీన్, అలా స్టెప్ బై స్టెప్. ఇదైతే లాస్ట్ 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. నేను వితిన్ 3 డేస్లోనే కొంచెం డిఫరెన్స్ అయితే చూసాను. ఆ డ్యూయీ లుక్ వచ్చింది ఫేస్లో, ఇంకా మంచి హైడ్రేషన్ కూడా ఉంది ఫేస్లో. సో డెఫినెట్గా డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు, ఇంకా మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలి, బ్రైటింగ్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సీరం మొత్తం ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోయాక నెక్స్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా ప్యూర్ ఆరిజిన్ నుంచి కొరియన్ వైటమిన్ సి సీరం క్రీమ్ అనమాట. సో నా ఫేస్కి అయితే సీరమ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. సో సీరం బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. అందుకే ఈ సీరం క్రీమ్ లో 10x న్యాచురల్ కొరియన్ వైటమిన్ సి ఉంటుంది. ఫేస్ లో ఉన్న డల్నెస్, డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేసి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఇస్తుంది. అసలు బటర్ లాగా ఉంటుంది ఇదైతే. సో ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ బటర్ అనమాట. స్కిన్ పైన ఒక మంచి బ్రైట్ లుక్ వస్తుంది అనమాట. సో ఏదైనా మాయిశ్చరైజర్ నేను యూస్ చేస్తున్నానంటే ఇట్లా ఆయిలీ ఉండకుండా ఉండాలనుకుంటారు ఎవరైనా, నేనే కాదు. సో చాలామంది మాయిశ్చరైజర్ ఎందుకు యూస్ చేయరు అంటే ఆయిలీ ఫీలింగ్ వస్తుంది, ఇట్లా చిప్ అత్తుకునే స్టిక్కీగా ఫీలింగ్ వస్తుంది అనిపిస్తుంది. అసలు మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న ఫీలింగే ఉండదు. చూసారా అసలు స్కిన్లోకి ఎంత బాగా అబ్జర్వ్ అయిపోయిందో. సో నాకైతే ఈ మాయిశ్చరైజర్ చాలా పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మాయిశ్చరైజర్ అయితే స్కిన్కి కూడా ఈవెన్ లుక్ వస్తుంది అండ్ డే మొత్తం ఫేస్ చాలా హైడ్రేటెడ్గా ఉంది. ఎవరికైనా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఐ హైలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. ఎందుకంటే చాలా డిఫరెన్స్ అయితే మీరు చూడవచ్చు. వితిన్ 3 డేస్లో మాయిశ్చరైజర్స్ స్కిన్ పైన అప్లై చేసుకోగానే ఇట్లా స్కిన్ అంతా ఆయిలీ అయిపోతుంది కదా. ఇదైతే అస్సలు అలా లేదు. సో హైలీ రికమెండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, సో డ్రై స్కిన్ ఉండాలి, స్కిన్ పైన ఎప్పుడు ఇట్లా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వద్దు అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద హైలీ రికమెండెడ్ మాయిశ్చరైజర్ అనమాట. సో గైస్ నేనైతే ఈ ప్రోడక్ట్స్ ఫ్యూ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. నా ఫేస్లో అయితే చాలా డిఫరెన్సే ఉంది. సో మంచిగా ఫేస్ బ్రైటన్ అయిందనమాట. సో ఎవరికైనా బడ్జెట్లో కొరియన్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయండి. సో గైస్ దిస్ ప్రోడక్ట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఆన్ మీషో మాల్. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ దెమ్ అవుట్. ఇప్పుడైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం. షాపింగ్ అనగానే ఎక్కలేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది నాకు. సో ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. సో సీ యూ ఆల్ దే. ఇక్కడ రెడీ అయిపోయాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మని పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అయితే మమ్మీ కుకీ ఫుడ్ తీసుకుంటున్నాను. వాడి ఫేవరెట్ ట్రీట్స్ అనమాట ఇవన్నీ. మమ్మీ కుకీ ఓన్లీ కర్డ్ రైస్ ఇంకా ఇలాంటి ట్రీట్స్ మాత్రమే ఇస్తాము. ఓన్లీ డాగ్ ఫుడ్ వాడికి ఫీడ్ చేస్తాము. చాక్లెట్స్, స్వీట్స్ అవి ఏమీ ఇవ్వము. చిన్నప్పటి నుంచి కూడా ఓన్లీ డాగ్ ట్రీట్స్ మాత్రమే ఇస్తాము. ఈ బయట ట్రీట్స్ అంటే వాడికి చాలా ఇష్టం. సో చాక్లెట్ లాగా ఫీల్ అయి తింటాడు. ఫుల్ హెల్దీ కూడా ఇవన్నీ. సో ఇంకా యాక్టివ్ ఉంటుంది మన పెట్స్ ఇలాంటివి తింటే. 2 months కి ఒకసారి వాడి కోసం వాడికి ఇష్టమైన ట్రీట్స్ అన్ని తీసుకొని వెళ్తాను. ఈ కవర్ మొత్తం చూసి ఫుల్ ఖుషి అయిపోతాడు వాడు. ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను. ఇక్కడ పైనుంచి నేను కార్ దిగగానే చూస్తూనే ఉన్నాడు నేనేనా కాదా అని. నెక్స్ట్ ఇంకా కన్ఫర్మ్ చేసుకొని ఉరుక్కుంటూ వచ్చేసాడు అనమాట. మా అమ్మ వచ్చేసింది అని. వి లవ్ హిమ్ సో మచ్. అసలు ఎంత ప్యాంపర్ చేస్తాము అసలు వీడికైతే. మీరు ఎవ్రీ టైం వ్లాగ్స్ లో చూస్తూనే ఉంటారు. అది చాలా తక్కువ. ఇంకా ఫోన్ లో రికార్డ్ చేయనప్పుడు ఇంకెక్కువ ప్యాంపర్ చేస్తాం. అసలు దిష్టి తలుగుతుంది అనేసి ఎక్కువ చూపించాను. మా మిక్కు వల్ల మా మమ్మీ డాడీ కూడా ఫుల్ టైం పాస్ అనమాట. వాడికి చాలా అడిక్ట్ అయిపోయారు. అసలు వాడి క్యూట్నెస్ అంతా ఇంత ఉండదు. అసలు చాలా క్యూట్ గా ఉంటాడు. ఇక్కడ నేను మా మమ్మీ ఇంకా షాపింగ్కి వెళ్దాం అనేసి వచ్చేసాము బయటకి. మా అమ్మ నేను వీడియో స్టార్ట్ చేయకముందే ఏదేదో మాట్లాడుతుంది. ఫుల్ కామెడీ ఉండే అనమాట. వీడియో స్టార్ట్ చేయగానే ఎక్కువ మాట్లాడేది. వీడియో స్టార్ట్ చేయకపోతే ఫుల్ గా మాట్లాడుతుంది. ఇంకా ఫైనల్లీ మా మమ్మీ దగ్గరకు వచ్చి మమ్మీని పిక్ చేసుకున్నా. నా అమ్మ బొంగూరం. మా అత్తయ్య కూడా రావాల్సింది, కాకపోతే అత్తయ్యకి నైట్ అంతా నిద్ర లేదంట. సో నెక్స్ట్ 2 days కూడా ఫుల్ బిజీ ఉంటుంది. నా బర్త్డే అని వేరే ఒక ఫంక్షన్ ఉంది, దానికి వెళ్ళడము. సో అందుకే మా అత్తయ్యకి రెస్ట్ తీసుకోండి అని చెప్పిన. ఇక్కడ తిరుగుతుంటే అత్తయ్య అలసిపోతారు. మా మమ్మీ అయితే కొంచెం నడుపా షాపింగ్కి వస్తాపా నీతో వస్తాపా అంటది. ఏంటంటే తెలియకుండా సర్ప్రైజ్ చేస్తే మాత్రం ఆమె ఏది మరి ఏం బాగాలేదు, ఇది మంచిగా ఏం తెచ్చినావు అది అంత బాగుంటది అనమాట. వాళ్ళ టేస్ట్ నా టేస్ట్ బాగాలేదంటది. సరేలే నిన్నే తీసుకెళ్ళి నేను ఏదైనా తీసుకుంటామా గోల్డ్ షాప్కి వెళ్ళి. సాయి కూడా అంతే గైస్. యాక్చువల్ నేను జనరల్ గా నాకు కొంచెం స్పెసిఫిక్ గా నచ్చేవే నచ్చుతా, లేకపోతే అది వాళ్ళు గిఫ్ట్ గా తీసుకొచ్చినా మళ్ళీ పోయి రిటర్న్ చేసి మళ్ళీ తెచ్చుకుంటా ఆ టైప్ అనమాట. సో అందుకే సాయి కూడా నీకు నచ్చింది తెచ్చుకో, నేను పే చేసే బాధ్యత నాదే అని అన్నాడు. సో మా మమ్మీ కూడా నీకు నచ్చిన అంటే రింగ్స్ తీసుకోక నా పెళ్ళప్పుడు తీసుకున్నా ఇది. సో ఇది ఎంగేజ్మెంట్ రింగ్ నా పెళ్ళప్పుడు తీసుకున్నా. అప్పటి నుంచి ఒక్క రింగ్ కూడా తీసుకోలేదు నేను. సో రింగ్ తీసుకుందాం అంటుంది. సో రింగ్ ఇంకా అట్లనే వెస్ట్ సైడ్లో కూడా మనకి బర్త్డే ఆఫర్ ఉంటుంది కదా. సో బర్త్డేకి అలా షాపింగ్ చేయాలని ఉంది. మా మమ్మీకి అయితే చాలా గట్టి నమ్మకం ఉందనమాట. సర్ప్రైజ్గా రింగ్ తెద్దాం అనుకుంది, కాకపోతే నేను ఎట్లాగో నచ్చాను తెలుసు. నేను వెతుక్కుంటేనే చూసి వెతుక్కుంటా. అట్లాంటిది డ్రెస్సులు తెద్దామన్నా డ్రెస్సులు మస్తు డ్రెస్సులు వేస్తూనే ఉంటుంది, పెడుతూనే ఉంటుంది. అదంతా కాదు, గోల్డ్ అయితే మంచిగా ఉంటుందండి.
తీసుకుందాం పదా అంటే గోల్డ్ అయితే మంచిగా ఉంటుంది. 55 kgs బంగారం నాకు మా అమ్మని. యాక్చువల్ గా నా గ్రోత్ ని కానీ నన్ను చూసి బాగా విపరీతంగా సంతోషపడే వాళ్ళు ఈ వరల్డ్ లో ఎవరైనా ఉన్నారంటే మా అమ్మనే. సో అది అందరు అమ్మలకు ఉంటారు డెఫినెట్ గా. అట్లా ఇంకా మా అమ్మ కొంచెం ఎక్కువ అనమాట. నువ్వు మొత్తం లేస్తే పంటే నా గురించి, నీకు లేస్తే పంటే నా గురించి తప్పితే ఏది ఆలోచించదు, అంత పిచ్చి నేనంటే. సో ఈ గిఫ్ట్ కూడా నేను ఎందుకులే అంటున్నా. కాకపోతే ఆమె సంతోషానికి తీసుకో అంటుంది. నచ్చితేనే తీసుకుంటా, లేకపోతే లేదు. సాయికి నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తా, సడన్ గా ఇది నచ్చలేదు వేరే తెస్తా అంటే నేను కొంచెం ఫీల్ అవుతాయి కదా. సమ్వేర్ హార్ట్ లో ఎక్కడో రే షర్ట్ నేను ఇది తీసుకుని నచ్చలేదా అన్నట్టు అయితే ఫీలింగ్ ఉంటది కదా. సో వాళ్ళు తీసుకుంది అయితే మనం చేంజ్ చేయలేమన్నమాట. అందుకే ఫస్ట్ అలర్ట్ గా ఉండి నేనే వెళ్ళి షాపింగ్ చేద్దాం అంటున్నా. చేసిన సర్ప్రైజ్ అయితే జన్మలో ఎప్పుడైనా అంతే, సర్ప్రైజ్లు అట్లుంటాయి ఆమె. అసలు 25th వెడ్డింగ్ యానివర్సరీ వీళ్ళదైతే చాలా సర్ప్రైజ్ చేశాను. ఎలా అంటే అప్పుడే న్యూస్ పేపర్ వేయించింది, మాకు తెలియకుండానే. అసలు చుట్టాలకు అందరు చెప్పింది, ఊళ్ళందరూ మీ బాబు లేకపోయినది, ఏం పాప ఉంది కదా, ఎంత సర్ప్రైజ్ ఇచ్చింది, పేపర్ కేసింది అంటే మాకే తెలియదు. మంది ఫోన్ చేసేంత వరకు పేపర్ కేసింది. మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock కి పేపర్ చూడలేదు నేను. అసలు ఆ రోజు నైట్ అంతా పడుకోలేదు తెలుసా. పేపర్ ఎప్పుడు వస్తుందా, వీళ్ళు ఎప్పుడు చూస్తారా అని. వేరే వాళ్ళు కాల్ చేసి హ్యాపీ యానివర్సరీ అని చెప్తున్నారు. అదే టికెట్లు వేసంటే పేపర్ కి వచ్చిందంట. అరే నాకైతే అసలు నేను షాక్ అయిపోయాను. అసలు మేమే చాలా షాక్ అయిపోయాం. అప్పటి నుంచి వీళ్ళకి సర్ప్రైజ్లు ఇస్తున్నా ఎవ్రీ ఇయర్, ఏదో ఒక సర్ప్రైజ్ అట్లా. వాడు చనిపోయింది, వాడు గుర్తుండకుండా మాకు ఏదో ఒక చేస్తూనే ఉంది మొత్తం. వాడిని మర్చిపోవాలని, నేను కొడుకులా ఉన్నా, నేను చూసుకుంటా కదా మిమ్మల్ని అంటది. నేనున్నా సాయి ఉన్నాడు, నేనున్నా. సో ఇప్పుడు షాపింగ్ కి వెళ్తున్నాం, చూద్దాం ఎలాంటి రింగ్ దొరుకుతుంది అనేది. వెస్ట్ సైడ్ లో కూడా షాపింగ్ చేస్తాం, చూద్దాం. ఇంకా నెయిల్స్ కూడా పెట్టించుకుందాం అనుకుంటున్నా, టైం ఉంటే చూడాలి. ఈరోజు కొంచెం బ్యాంక్ లో అక్కడిక్కడ వర్క్ ఉండే, టైం కుదరలేదు. నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకొని నియర్లీ 7 to 8 months అవుతుండొచ్చు. అసలు ట్రై కూడా చేయట్లేదు, బికాస్ బోర్ కొట్టేసింది అనమాట. బర్త్డే కి నెయిల్స్ చేయించాలి అనుకున్నాను, బట్ అసలు కుదరలేదు. ఇక్కడ మేము సీతా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ కి అయితే వెళ్తున్నాము. ఇది చందనగర్ లో ఉంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంకా డిస్ప్లే పైన అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, చూడండి. లాస్ట్ టైం బ్లాక్ బిట్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చాలా మందికి, అందరికి మోస్ట్లీ అందరికి నచ్చింది బ్లాక్ బీడ్స్. అది ఇప్పుడు నా కరెంట్ ఫేవరెట్ అనమాట ఆ బ్లాక్ బీడ్స్. ఇప్పుడు ఇంకా కలెక్షన్ చాలా ఎక్కువ వచ్చిందంట ఇక్కడ. మేమైతే ఫస్ట్ వెళ్ళి ఇక్కడ రింగ్స్ ఏ చూస్తున్నాము. ఇవన్నీ డైమండ్ రింగ్స్. నాకు కాలేజ్ డేస్ అప్పటి నుంచి రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు రింగ్స్ పెట్టుకుంటూనే ఉంటాను నేను. ఎక్కువగా యాక్సెసరీస్ వేసుకోకపోయినా రింగ్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి ఫింగర్స్ కి. పెళ్ళైనప్పటి నుంచి రింగ్ ఎప్పుడు తీసుకోలేదు. సో ఈసారి బర్త్డే కి ఇంకా రింగే తీసుకుందాంలే అనుకుంటున్నాను. సింపుల్ బ్రేస్లెట్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు ఫస్ట్ రింగ్ అయితే చూద్దాం అనేసి రింగ్ చూస్తున్నాను. ఇక్కడైతే మాకు చాలా వెరైటీస్ చూపించారు, చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, సింపుల్ గా 1 రింగ్ వచ్చి బాగా వచ్చింది. ఎందుకంటే స్టోన్ పెద్ద స్టోన్ కదమ్మా, ఇది నియర్లీ 1,15,000 అవుతుందంట. బట్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ కదా. సెట్టింగ్ లో వస్తుంది, లుక్ వైజ్ గా సింగిల్ స్టోన్. అంటే ఇది చిన్న స్టోన్స్ వచ్చినాయి కదా ఇందులో. ఇది 1 స్టోనే కదా. యా, అందుకే. ఇది ఎంత వస్తుంది? ఇది అప్రాక్స్ ఇది 66,000 అదనమాట మ్యాటర్. దాంట్లో కానీ ఇలాంటిది నా దగ్గర ఆల్రెడీ ఉందమ్మా. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా కదా. 1 lakh ఉందమ్మా. ఎందుకు నీకు అంత ఖర్చు పెట్టినాయమ్మా? నేను నిన్న అంత ఖర్చు పెట్టినాయా? మా అమ్మకి ఇది నచ్చిందండి. ఎందుకు 1 lakh ఉన్నందుక? అట్లనే కాదమ్మా, షైన్ వస్తుందా? షైన్ కాదు, షైన్. బొట్టు చేతికి పెట్టుకున్నాం అంతే, మిగతా అంతా సేమ్ కదమ్మా. ఇలాంటిది ఉంది అంటే ఇట్లా 1 స్టోన్ వచ్చినాయి వద్దు, సమ్ డిజైన్ కావాలి. లీఫ్ కానీ బటర్ఫ్లై కానీ. బటర్ఫ్లై లేదా? నెక్స్ట్ ఇది చూసాము, ఇది చాలా బాగా అనిపించింది. సింపుల్ రింగ్ ఉన్న వీటికి స్టోన్స్ అదంతా డీసెంట్ వర్క్ వచ్చింది. ఆమె ఇష్టం ముందే తీసుకుంటది, ఎవరు ఏమన్నా ఇది బాగుందని మనం చెప్పినా కానీ నేను ఇది ఇక్కడ బాగుంది, సమ్ యూనిక్ డిఫరెంట్గా ఉంది. అది క్రేజీ ఉంది కదా, మస్తు అనిపిస్తుంది. ఇది అసలు షైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. అవుతుంది 60,000. అవును, బాగుంది అది కూడా. యాక్చువల్లీ ఈ పింక్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చింది చాలా డిఫరెంట్ గా అనిపించింది. నా హ్యాండ్ కి అయితే మస్తు ఉండే. అసలు మా అమ్మకి అంతలా నచ్చలేదు, ఏదైనా అవుట్ ఫిట్స్ కి ఇట్లా తట్టుకుంటది అని చెప్పేసి వద్దంటుంది. ఇక్కడైతే ఇలా సింగిల్ స్టోన్ డైమండ్ రింగ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంటది ఇక్కడ.
సేమ్ నారింగేది కానీ కొంచెం చిన్నది నాది ఇది కదా, సిమిలర్. ఎవరికైనా డైమండ్స్ పెట్టుకోవాలని ఉంటుంది కదా హ్యాండ్ పైన, ఇట్లా సింపుల్గా 1 స్టోన్ది చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇలాంటిది, బట్ దిస్ లుక్స్ బ్యూటిఫుల్ అనమాట. మన హ్యాండ్స్కి ఎవరి హ్యాండ్కైనా బాగుంటుంది కదమ్మా. బాగుంటుంది. స్టోన్ చాలా మంచిగా షైన్ ఉంటుంది, డైమండ్ పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది, సింపుల్ ఉంటుంది. ఎవరైనా ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ స్టోర్లో చాలా కలెక్షనే ఉంది. ఇట్లా 1 స్టోన్ వచ్చినాయి చూస్తారు కదా, సింపుల్గా సింగిల్ స్టోన్ వచ్చినాయి నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ప్లాటినం రింగ్ కూడా చూసాను, ఇంకా వైట్ గోల్డ్, ఇంకా ఇట్లా డిఫరెంట్ రింగ్స్ ఉన్నాయి. సింగిల్ స్టోన్ వచ్చినాయి అయితే అప్రాక్స్ 1 lakh వరకు ఉన్నాయి, అంటే డిపెండ్స్ అపాన్ స్టోన్ ది సైజ్. కానీ సింగిల్ స్టోన్ వచ్చిందే షైన్ అయితే క్రేజీ ఉండే అసలు, అది ఎప్పటికీ ఇట్లా షైన్ అవుతూ ఉంటది, ఇంకా అది షేడ్ కూడా ఎక్కువ అవ్వదు. ఇన్ని డేస్ ఓన్లీ బ్లూ డ్రెస్సే అనుకున్నా, బట్ ఇక్కడ బ్లూ స్టోన్ రింగ్ కూడా చేశారు. నావీ బ్లూ కలర్ రింగ్ ఉంది, చాలా బాగుండే. కాకపోతే ఇది సింపుల్ గా, వీటికి స్టడ్స్ వచ్చాయంట, ఇంకా లాకెట్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ రింగ్ చూస్తున్నారా, వెడ్డింగ్ రింగ్ లాగా ఉంది. రింగ్ పెట్టుకుంటే అయితే చాలా లుక్ ఉండే అసలు, ఎంత బాగా అనిపించిందో ఇదైతే. ఎవరైనా ప్రపోజ్ చేయడానికి, ఇంకా ఎంగేజ్మెంట్ కి, ఇంకా వెడ్డింగ్ రింగ్స్ కి ఇది చాలా బాగుంటది. క్రేజీ అనిపించింది రింగ్ అయితే ఇది. ఇంకా జూమ్ చేయరా నన్ను, నేను దొడ్డుగా రేపు నేను బర్త్డేకి తిన్నా, నేను నన్ను టోనీ దొడ్డుగా అంటున్నాడు గైస్. నేను తిన్నా ఇంకెప్పటి నుంచి అంటున్నాడు గైస్. నేనంట లావ్ అయిందంట, ఈ చీక్స్ ఎందుకక్క ఇట్లా వస్తున్నాయి అంటున్నాడు. చీక్స్ అన్నాక వస్తాయిరా, అర్థమైందా? ఇక్కడ ఒక గులాబ్ జామ్, ఇక్కడ ఒక గులాబ్ జామ్ పెట్టిన వస్తాయి. నన్ను మా టోనీ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు చీక్స్ ఉన్నాయి అని. నాకేంటంటే నేను ఎంత బక్క ఉన్నా సరే చీక్స్ ఉండాల్సిందే, లేకపోతే నన్ను చూడలేరు అనమాట. నా ఫేస్లో అవే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి. నేను చాలా డైట్ మెయింటైన్ చేస్తేనే ఈ రకంగా ఉన్నా, లేకపోతే ఇంకెక్కువ ఫుడ్ తింటే ఎలా ఉండేదన్నో. కానీ ఒక 6-7 years నుంచి ఒకటే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడైతే మేము ఉండలేని కలెక్షన్ మొత్తం చూపించమని అడుగుతున్నాం అనమాట. ఏది నచ్చుతుంది అన్ని కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇది 2-in-1 రింగ్ లాగా వచ్చింది, గ్రీన్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ రెండు వస్తాయి. నెక్స్ట్ ఇలా ఫ్లవర్ టైప్ వచ్చింది, నాకు బటర్ఫ్లై లాంటి చూడాలనిపించింది, బట్ ఓన్లీ ఫ్లవర్ అండ్ స్టోన్స్ ఇలాంటి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఎవరికైతే రింగ్స్ అంటే ఇష్టమో నాలాగా, సో డెఫినెట్ గా వచ్చి చెక్ చేయండి. ఇక్కడ మేము పక్కన పెట్టుకున్నాం ఇవన్నీ సెలెక్ట్ చేసినవి. ఇప్పుడు ఇందులో నుంచి ది బెస్ట్ ది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి పెట్టుకునే అన్ని బిలో 65,000 80,000 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ఎక్కువగా నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇట్లా లీఫ్ మోడల్ లాగా వచ్చింది, ఇది బాగుంది డిజైన్ కూడా. ఇంకా వేరే కూడా చూసాము, కాకపోతే ఆ మోడల్స్ చాలా రొటీన్ గా అనిపించింది. ఇది నేను సెలెక్ట్ చేసుకుంది మాత్రం చాలా రేర్ గా అనిపించింది డిజైన్. ఫైనల్ గా ఈ 2 నచ్చాయి. ఈ 2 అయితే డిజైన్స్ చాలా బాగున్నాయి. ఈ 2లో ఏ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉండే నాకు. లెఫ్ట్ సైడ్ ఉన్నది 65,000 అలా ఉంది, ఇంకా రైట్ సైడ్ ఏమో 46,000 అలా ఉంది. మా మమ్మీకి నాకు రెండు నచ్చాయి, కాకపోతే ఈ రైట్ సైడ్ ఉంది ఇంకెక్కువగా నచ్చింది డిజైన్. కలెక్షన్ ఇంకా కూడా ఉంది చూడండి అని చూపిస్తున్నారు. ఈ వెడ్డింగ్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వీళ్ళ స్టోర్ లో శాండ్విచ్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. వేడి వేడి శాండ్విచ్ ఎంత బాగుంటది అంటే టూ యమ్మీ అండ్ టూ టేస్టీగా ఉంటది. ఎవరైనా వెళ్తే అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. సో దివ్య చెప్పిందని చెప్పి మరి ట్రై చేయండి, చాలా బాగుంటది. లాస్ట్ టైం నేను బ్లాక్ బీడ్స్ చూపించాను కదా, అందులోనే ఇంకా ఇలాంటివి మోడల్స్ వచ్చాయన్నమాట. సింపుల్ చైన్స్ రెగ్యులర్ వేర్ గా యూజ్ చేయొచ్చు. నాకైతే ఈ గ్రీన్ కలర్ వచ్చింది మస్తు నచ్చింది. అసలు చిన్న చిన్న బీడ్స్ వచ్చాయి, ఇంకా వైట్ డైమండ్ స్టోన్స్. సింపుల్ గా చాలా బాగుంది అసలు. బ్లాక్ బీడ్స్ అయితే ఓన్లీ పెళ్ళైన వాళ్ళే పెట్టుకోవచ్చు. నార్మల్ గా ఇవైతే ఎవరైనా యూజ్ చేయొచ్చు. కాలేజ్ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ చాలా బాగుంటాయి. నాకు ఈ గ్రీన్ కలర్ వన్ చాలా బాగా నచ్చింది. చాలా పీసెస్ కూడా సేల్ అయ్యాయి అంటే. నెక్స్ట్ ఇలా బటర్ఫ్లైస్ అంటే ఎవరికైనా ఇష్టం ఉండే వాళ్ళైతే ఇది డెఫినెట్ గా తీసుకునేది అనమాట. చాలా బాగుంది, ఇది అయితే ప్రిటీ వచ్చింది. ఇంకా లేటెస్ట్ గా అయితే వీళ్ళ స్టోర్ లో చాలా కలెక్షన్ వచ్చింది. సేమ్ నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నా కదా, అలాంటి మోడల్ లో అయితే చాలా కలెక్షన్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇలాంటి కలెక్షన్ చైన్స్ అన్ని చూపించాను మీకు. సో ఆ వీడియో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్లీ ఇంకా ఈ రింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది 46,000 అరౌండ్ అలా పడింది. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా వచ్చింది. ముందే మమ్మీ గిఫ్ట్ గా ఇస్తుంది కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్ లో బెస్ట్ డిజైన్ అండ్ యూనిక్ గా ఉండేది సెలెక్ట్ చేసుకున్నాను. చాలా డేస్ తర్వాత ఒక రింగ్ తీసుకున్నా కాబట్టి మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది నాకైతే. రింగ్ తీసుకోవడం అవ్వగానే ఇక్కడ శారీ షాపింగ్ వచ్చాము. మా మమ్మీ ఏదో ఫంక్షన్ కి వెళ్తున్నాను, పెట్టడానికి శారీ కావాలంటే ఇక్కడ చూస్తున్నాము. మమ్మీ మోస్ట్లీ నేను లేకుండా ఏ షాపింగ్ చేయదనమాట. నేను ఉండాల్సిందే కంపల్సరీ. నేను ఉంటేనే ఆమెకి కరెక్ట్ గా సెలెక్షన్ వస్తుంది. మదీనా కూడా వెస్ట్ సైడ్ కి వచ్చాము. నా బర్త్డేకి వెస్ట్ సైడ్లో డెఫినెట్గా షాపింగ్ చేస్తా, ఎందుకంటే బర్త్డే మంత్ 20% ఆఫ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేసేది ఏదైతే ఉంటుందో నా ఓన్ మనీతో పర్సనల్ యూస్ కోసం చేస్తా ఇవన్నీ అయితే.
రెగ్యులర్ వేర్ కానీ బ్యాగ్స్ తీసుకోవడం కానీ. సో బ్యాగ్స్ అయితే నాకు చాలా ఇష్టం. వెస్ట్ సైడ్లో ఈసారి డ్యామ్ కూడా వచ్చింది కలెక్షన్. లెట్స్ సీ. నా బ్యాగ్ కలెక్షన్ అయితే మోస్ట్లీ ఫ్రమ్ వెస్ట్ సైడే ఉంటుంది. ఇక్కడ ప్రైజెస్ 1200 ఇంకా 1400 1500 ఆ రేంజ్లోనే ఉంటాయి. ఈసారి అయితే చాలా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది. ఈ ప్రైస్ ఈ క్వాలిటీకి పెట్టొస్తుంది అనిపిస్తుంది. ఇట్స్ వెరీ రీజనబుల్. నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. డెఫినెట్గా చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. నాకు ఈ గడ్డి బ్యాగ్ నచ్చింది. సో మమ్మీ అంటుండే పక్కకి వెళ్ళి గడ్డి బ్యాగ్ నచ్చిందా అనేసి. సో ఇది వెకేషన్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటుంది. బీచ్ వైబ్స్ లాగా చాలా బాగుండే. ఈసారి కలెక్షన్ అయితే మస్తు వచ్చింది. అసలు ఫస్ట్ స్టోర్ కి వెళ్ళగానే నా కళ్ళన్నీ బ్యాగ్స్ పైనకే పోతాయి. వెస్ట్ సైడ్ కి అయితే బ్యాగ్స్ ఏ కలెక్షన్ వచ్చింది అని చూస్తాను. దిస్ టైం లైక్ రొటీన్ గా కాకుండా చాలా డేస్ నుంచి చూసిన బ్యాగ్స్ చూసి బోర్ కొట్టాయి. సో చాలా డేస్ నుంచి తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి. ఇలాంటి బిగ్ టోట్ బ్యాగ్ లాంటిది అయితే బాగా యూస్ చేస్తాను నేను అనమాట. ల్యాప్టాప్ కానీ ఇంకా అన్ని థింగ్స్ క్యారీ చేయొచ్చు ఇందులో. బ్యాగ్స్ అయిపోగానే నెక్స్ట్ జ్యువెలరీ. ఇట్లా సింపుల్ యాక్సెసరీస్ చాలా బాగుంటాయి. ఐ నో ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కాకపోతే బాగుంటాయి కలెక్షన్ అయితే. ఇవి ఎక్స్పెన్సివ్ ఉన్న క్వాలిటీ చాలా బాగుంటాయి. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ ఇట్లా సింపుల్ చైన్స్ చాలా ట్రెండీగా ఉంటాయి. నాకైతే ఇక్కడ ఎక్కువగా ఆక్సిడైజ్డ్ రింగ్స్, ఇట్లా సిల్వర్ రింగ్స్, ఇంకా క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్ అవి ఎక్కువగా పర్చేస్ చేస్తాయి ఇక్కడ నుంచి. ఎక్కువగా మినిమల్ జ్యువెలరీ అయితే కుషాల్స్ లో తీసుకుంటా. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో అది కూడా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. రింగ్స్ లో అయితే ఈ సెట్ మొత్తం 399 ఆ ప్రైస్ ఉంటాయి. సో నాకెందుకు అంత వర్తీ కాదనిపిస్తుంది. సో ఎక్కువగా ఈ రింగ్స్ అయితే పర్చేస్ చేయాలి. యాక్సెసరీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి, రెగ్యులర్ గా యాక్సెసరీస్ స్టైల్ చేస్తూ ఉండే వాళ్ళకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటది. మళ్ళీ వెస్ట్ సైడ్ అన్ని స్టోర్స్ లో ఇంతే కలెక్షన్ ఉంటదని చెప్పలేము. సో నేను వెళ్ళిన మదీనాగూడ స్టోర్ లో అయితే చాలా కలెక్షన్ ఉంటది. స్టోర్ పెద్ద ఉంటది యాక్చువల్లీ. నేనైతే వెస్ట్ సైడ్ కి వెళ్తే 3 థింగ్స్ మస్ట్ గా చూస్తా. అదేంటంటే ఒకటి బ్యాగ్స్, సెకండ్ యాక్సెసరీస్, థర్డ్ పైజామా సెట్స్. మోస్ట్లీ నా పైజామా సెట్స్ అన్ని వెస్ట్ సైడ్ స్టోర్ లోవే ఉంటాయి. ఫుల్ హ్యాండ్స్ కానీ అది క్లాత్ చాలా బాగుంటది. మెయిన్లీ నేను క్వాలిటీ బట్టి తీసుకుంటాను అనమాట. రెగ్యులర్ గా వేసుకున్నవి మనం వాషింగ్ మిషన్ లో వేస్తాం కాబట్టి, రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేస్తాం కాబట్టి, ఇంట్లో వేసుకోవడానికి కంఫర్ట్ ఉండాలి కాబట్టి మెయిన్ గా కంఫర్ట్ చూసుకొని నేను ఎక్కువగా వెస్ట్ సైడ్ లోనే తీసుకుంటాను. ఇక్కడ ఈసారి లాంగ్ టీ షర్ట్స్ ఇలాంటి టాప్స్ కూడా చూసాను. ఎక్కువగా డ్రెస్సెస్ అయితే చూడను, బట్ ఈ టాప్ ఏదో నచ్చితే చూస్తున్నాను. ఎందుకంటే డ్రెస్సెస్ నేను రెగ్యులర్ గా నా స్టైల్లో స్టిచ్చింగ్ చేయించుకుంటాను కాబట్టి అవే వేసుకుంటాను జనరల్ గా అయితే. ఏదైనా ఒక టాప్ చాలా రీజనబుల్ ప్రైస్ లో స్పెసిఫిక్ గా ఈ డిజైన్ మోడల్ చాలా బాగా నచ్చిందంటేనే తీసుకుంటా. లేదు అంటే ఓన్లీ పైజామా సెట్స్ మాత్రమే తీసుకుంటా. ఈ పైజామా సెట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను బర్త్డేకి వేసుకున్నాను ఇది ఆల్రెడీ. అసలు కలర్ షేడ్ అవ్వదు. నేనైతే ఒక 1.5 year నుంచి కంటిన్యూగా యూస్ చేసిన కలర్ షేడ్ అవ్వలేదు. ప్రమోషన్ కోసం అయితే అస్సలు చెప్పట్లేదు. పర్సనల్లీ నేను రెగ్యులర్ గా ఇవే యూస్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. కొన్ని కొత్త కలెక్షన్ ట్రై చేసి చూసాను. ఇది సమ్మర్ లో చాలా బాగుంటది అనిపించింది. కొంచెం లూజ్ తీసుకున్నాను యాక్చువల్లీ. అసలు ఇది పైజామా సెట్ లా ఉందా, మంచి కార్డ్ సెట్ లా ఉంది. అంత బ్యూటిఫుల్ గా అనిపించింది ఇదైతే నాకు. 1200 to 1400 ఆ రేంజ్ లోనే ఉంటాయి పైజామా సెట్స్ అన్ని. మెయిన్లీ క్వాలిటీ చెప్తున్నాను కదా. బయట నార్మల్లీ 700 799 ఉండొచ్చు ఇలా పైజామా సెట్స్, బట్ ఇది క్వాలిటీ నాకు బాగా నచ్చుతాయి. ఇక్కడ ఈ వైట్ డ్రెస్ కూడా ప్యాటర్న్ చాలా బాగా అనిపించింది, కాకపోతే ఫిట్టింగ్ అయితే అస్సలు బాగాలేదు. సో యా, అలా ప్యాటర్న్ బాగున్నాయి, వేసుకొని చూడాలి. ఫిట్టింగ్ బాగాలేకపోతే టాటా బై బై చెప్పాలి. ఇంకా ఇది యాక్చువల్లీ 1699 ఉందన్నమాట. సో ఇందులో 2 కలర్స్ వచ్చాయి, బ్లూ అండ్ మంచి పింక్ కలర్. బ్లూ కలర్ మన ఫేవరెట్, కాకపోతే ఈ ప్యాటర్న్ లో అయితే పింకే చాలా బాగుంది. సో నాకు అది చాలా బాగా సెట్ అయింది. సో అదే తీసుకున్నాను. ఎవరైతే ది బెస్ట్ నైట్ వేర్ కలెక్షన్ కోసం చూస్తున్నారో ఇవే పైజామా సెట్స్, వాళ్ళు డెఫినెట్ గా వచ్చి ఇక్కడ చెక్అవుట్ చేయండి. కలెక్షన్ అయితే మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఈసారి వెళ్ళినప్పుడు నాకు చాలా మటుకు కలెక్షన్ నచ్చింది. సో అందుకే 5 సెట్స్ అలా తీసుకున్నాను. అప్పుడప్పుడే ఇంత మంచి కలెక్షన్ వస్తుంది అనమాట. అన్ని టైమ్స్ ఇంత ఎక్కువగా కలెక్షన్ ఉండదు. సో వెళ్ళినప్పుడల్లా నా సైజ్ దొరకకపోవడమో ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ తో వచ్చేస్తాను నేను. అందుకే సైజెస్ కానీ మోడల్స్ కానీ నచ్చినప్పుడు తీసేసుకోవాలి. అందులో ఇంకా 20% ఆఫ్ ఉంది కాబట్టి ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయ్యా. వెబ్ సైట్ లో మెంబర్షిప్ తీసుకోండి. ఇట్లా బర్త్డే డేట్ చెప్తాం కదా, సో ఆ బర్త్డే డేట్ అప్పుడు మనకి 20% ఆఫ్ ఉంటుంది. ఆ మంత్ మొత్తం మనం రెడీమ్ చేసుకోవచ్చు. నా బర్త్డే స్పెషల్ గా నాకు నేను గిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చాలా థింగ్స్ 2 బ్యాగ్స్ తీసుకున్నాను. ఓన్లీ పైజామా సెట్స్ 5 సెట్స్ తీసుకున్నాను. అట్లా చాలా షాపింగ్ చేశాను అనమాట ఈసారి. యాక్చువల్లీ ఈ బర్త్డే కి సెల్ఫ్ గిఫ్ట్ గా ఒక మంచి ఎక్స్పెన్సివ్ బ్యాగ్ ఒక 25,000 తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు షాపింగ్ చేయడానికి అంత ధరించలేదనమాట. బ్యాగ్ ఇంత పెట్టాలా అనుకున్నా. అందుకే ఇక్కడ షాపింగ్ చేశాను. ఇవైతే ఎప్పటికీ అయినా యూస్ఫుల్ గా ఉండిపోతాయి కాబట్టి ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో బ్యాగ్ కలెక్షన్ వీడియో డెఫినెట్ గా చేస్తాను. డోంట్ మిస్ అవుట్ దాట్. సో గైస్, ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.